నమస్తే అండి అందరికీ. శ్రావణ మాసం హడావిడి అయిపోయి మళ్ళీ భాద్రపద మాసంలో అడుగుపెట్టేసాం. వినాయక చవితి తోటి స్టార్ట్ మన హడావిడంతా. వినాయక చవితి రోజు వినాయకుడిని పూజించడానికి ఈ 21 రకాల పత్రి తప్పకుండా ఉండేటట్టు చూడండి. అందరూ తప్పకుండా ఈ అన్ని రకాల పత్రాలను ఉపయోగించి దేవుడికి పూజ చేయండి. ఆ నామాలు చదువుతూ ఈ పత్రాలను సమర్పిస్తే చాలా మంచిది. అలాగే అందరూ కూడా కంపల్సరీ మట్టి వినాయకుడినే పెట్టండి. మన పర్యావరణాన్ని కాపాడుకోండి. ఈ పత్రాలు కూడా మనకి వీలైనంత తక్కువగా యూజ్ చేయమని చెప్తున్నారు అందరూ. తక్కువగా యూజ్ చేసి నిమజ్జనం చేసేటప్పుడు కూడా చక్కగా ఒక చెరువులో కానీ కాలువలో కానీ పారే ఏరులో కానీ కలిపేసేయండి. అయితే ఈ పత్రాలలో ఉన్న ఔషధ గుణాలన్నీ ఆ నీళ్ళల్లో ఇంకిపోతాయి అనేది ఒక మంచి విషయం అన్నమాట. బయట ఎక్కడ పాడేయకుండా నీళ్ళల్లో